ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి, మీ బ్లడ్ గ్రూప్ ఎంటైర్ ప్లానెట్ మీద ఎవరికి మ్యాచ్ అవ్వకపోతే ప్రపంచంలోని ఒకే ఒక అమ్మాయికి మాత్రం ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉంది. ఈమె పేరు జెమ్మా. ఈమె మార్టింక్యూ ఒక ఫ్రెంచ్ ఐలాండ్ కరేబియన్లో ఉంటుంది. ఈమె బ్లడ్ టైపు ZWA నెగిటివ్, గ్వాడా నెగిటివ్ అంటారు. ఇది ప్రపంచంలోనే 48వ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. ఈ భూమి మీద ఈ బ్లడ్ గ్రూప్తో ఉన్న వ్యక్తి ఈమె మాత్రమే. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఎమర్జెన్సీ టైమ్స్లోని ఈమెకి బ్లడ్ డోనర్గా ఎవరు ఉంటారని. ఓన్ బ్లడ్ బ్యాంకింగ్. ఆమె హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు తనకి తానే బ్లడ్ డొనేట్ చేసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ సెల్యులార్ థెరపీ కానీ ఆర్టిఫిషియల్ బ్లడ్ సబ్స్టిట్యూట్స్ కానీ. ఎక్స్ట్రీమ్ కేసెస్లోని ల్యాబ్ గ్రోన్ ఆర్టిఫిషియల్ బ్లడ్ లేదా స్టెమ్ సెల్ థెరపీ వంటి ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ని యూజ్ చేయాలి. ఇంకా లాస్ట్ ఆప్షన్ గ్లోబల్ అలర్ట్ సిస్టమ్. ఇప్పటి నుండి ఫ్యూచర్లో ఇంకెవరికైనా బ్లడ్ గ్రూప్ ఐడెంటిటీ అయితే ఒక స్పెషల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఎమర్జెన్సీ డోనర్ కోసం. ఇంత రేర్ బ్లడ్ గ్రూప్ అంటే ఆశ్చర్యమే, కానీ అదే టైంలోని ఇదొక మ్యాసివ్ రిస్క్ కూడా. అందుకే ఈమె ఎప్పుడు తన హెల్త్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది. సైంటిస్టులు రీసెంట్గా ఒక విషయాన్ని డిటెక్ట్ చేశారు. మన ఎర్త్ స్లోగా కాదు, ఇంకాస్త ఫాస్ట్గా తిరుగుతుందని. దీనివల్ల రోజులు తగ్గుతాయని, అది కూడా సెకండ్స్లో మాత్రమే. ఇలాగే కంటిన్యూ అయితే 2029లోని మన క్లాక్స్ నుంచి 1 నిమిషాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుందంట. ఇది విన్న తర్వాత ఇది బఫెలోనా లేక VIP సెలబ్రిటీనా అని ఫీల్ అవుతారు మీరు. హర్యానాలో ఉన్న ఈ ఆన్మోల్ 1500 kgల బ్లాక్ బ్యూటీ. వీడి ఫుడ్కి రోజుకి 1500 ఖర్చు అవుతుంది. ఆన్మోల్ రోజు 250 గ్రాముల బాదం, 4 కిలోల దానిమ్మ, 30 అరటి పండ్లు, 5 కిలోల పాలు మరియు 20 ప్రోటీన్ ప్యాక్ చేసిన గుడ్లు తీసుకుంటాడు. వీటితో పాటు ఆన్మోల్ ఫుడ్లోని ఆయిల్, కేక్, గ్రీన్ ఫీడర్, దేశీ నెయ్యి, సోయా బీన్స్, మొక్కజొన్న కూడా ఉంటాయి. అంతేనా, ఇంకా చాలా ఉంది. దీనికి స్కిన్ కేర్ కూడా ఉంది. దీని బాడీ షైనింగ్ని అలాగే ఉంచడం కోసం బాదం నూనె, ఆవ నూనెని కలిపి 2 సార్లు రోజుకి మసాజ్ చేసి స్నానం చేయిస్తారు. ఎలిఫెంట్స్ అనగానే వాటి భారీ సైజ్ మనకి గుర్తొస్తుంది, కానీ అవి చాలా సున్నితమైనవి. ఎయిర్ ట్రాన్స్పోర్ట్లోని ఎలిఫెంట్స్ని క్రేట్స్లో తీసుకువెళ్ళేటప్పుడు వీటి కాళ్ళ కింద చిన్న చిన్న పక్షి పిల్లలను ఉంచుతారు. దీనికి కారణం ఏంటి అంటే ఎలిఫెంట్ ఒక స్టెప్ కూడా వేయదు, ఒక మజిల్ కూడా కదపదు. తాను ఎవరినైనా తొక్కేస్తానేమో అని భయపడుతుంది. ఇంత పెద్ద జీవి ఒక చిన్ని జీవాన్ని కాపాడడానికి మోషన్లెస్గా నిలబడుతుంది. పెంగ్విన్స్ ప్రపోజ్ చేయడంలో మనుషుల కన్నా చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఒక మేల్ పెంగ్విన్ ఫీమేల్ని ఇంప్రెస్ చేయాలంటే బీచ్లోని ఒక స్పెషల్ పెబుల్, చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా ఉండే ఒక స్టోన్ని సర్చ్ చేసి తీసుకొస్తాడు. అది తీసుకొని ఫీమేల్ ముందు పెట్టి ప్రపోజ్ చేస్తాడు. అది ఫీమేల్ యాక్సెప్ట్ చేస్తే ఆ పెబుల్ని దేవుడిచ్చిన గిఫ్ట్లా తీసుకొని తన నెస్ట్లో పెట్టుకొని గుడ్లు పొదిగేంత వరకు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.